నేను మీ మేరుగు రాజేష్. మనకైతే న్యూస్ ఛానల్ తెలంగాణ ప్రజలారా, మా ఛానల్ని అయితే ఆదరించండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మేమైతే మాకు స్క్రీన్ అయినా ఏం లేదు, వేరే అన్న చోరవుతనైతే వార్తలు అయితే చదువుకుంటున్నా. జర మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మేము ప్లాట్ఫామ్ పైకి అయితే వస్తున్నాం. తెలంగాణలో ఎక్కడ జరిగిన అక్రమాలు అన్యాయాలు అనేది మేము బయటకైతే మెల్లమెల్లగా తీసుకుంటూ వస్తున్నాము. మాకు ఎలాంటి సపోర్ట్ అయితే లేదు. జర మీరే మమ్మల్ని ఆదరించి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ అయితే షేర్ చేయరి. ఇక మన కవితక్కనైతే హాట్ కామెంట్స్ అయితే వేసింది, ఏందోనైతే చూద్దాం ఒకసారి. నేను వాళ్ళ వీళ్ళ బాణం కాదు, తెలంగాణ ప్రజల బాణాన్ని. కవితక్కనైతే గట్టిగా ఘాట్ వాక్యాలు అయితే చేసింది. విద్యా వైద్య రంగాల పతనం, మహిళలో బీసీల ప్రాతినిధ్యం పెరగాలి, సామాజిక తెలంగాణ కోసం పోరాటం, మీడియాతో జాగృతి అధినేత కవితక్కనైతే నేను వాళ్ళ వీళ్ళ బాణం కాదు, నేను ప్రజల బాణాన్ని, ప్రజల తరపున కొట్లాడతా అని చెప్పి అయితే కవితక్క అంటుంది. రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొంది, ప్రజల తరపున పోరాడాల్సిన పార్టీలు ఆ బాధ్యత నిర్వర్తించడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితనైతే విమర్శించారు. కరీంనగర్లో శనివారం జరిగిన జాగృతి జనంబాట అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నేను వాళ్ళ వీళ్ళ బాణం కాదు, తెలంగాణ ప్రజల బాణాన్ని అని స్పష్టం చేశారు. జనంబాట పూర్తయిన తర్వాత తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఇక కవితక్కనైతే జనంబాట కార్యక్రమం పూర్తయిన తర్వాత తమ కార్యాచరణ అయితే ప్రకటిస్తానైతే చెప్తుంది. నేను ఎవ్వరి బాణాన్ని కాదు, నేను ప్రజల బాణాన్ని, ప్రజల తరపున కొట్లాడుతా. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు అసలు ప్రజలను పట్టించుకుంటలేరని అయితే కవితక్క చెప్తుంది. సరే కవితక్క ఇదంతా ఇట్లుంటే 10 సంవత్సరాలు అయితే మీరు మీ డాడీ దగ్గరనే, మీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గరనే ఉన్నారు. అప్పుడు మీకు ప్రజలు ఎందుకు గుర్తుకు రాలేరు? మీ ఇంట్లో పంపకాల విషయాలలో పంచాయతీ వచ్చిందా, ఏ పంచాయతీ వచ్చిందో మాకు తెలియదు. కానీ మీరు ఆ కుటుంబం నుంచి బయటకు రాకపోతే మీరు ఇప్పటికి కూడా ప్రజల దగ్గర ఓదురా? అసలు ఓగనే పోదురు. మీ డాడీ గారిని ఎదిరించి మాట్లాడకపోదురు. మీ అన్నని ఎదిరించి మాట్లాడకపోదురు. మీ కుటుంబ సమస్యల వల్ల మీరు బయటకు వచ్చి మీరు ఇప్పుడు ప్రజల దగ్గర పోయి ప్రజలను ఆదరిస్తుర్రు. ప్రజలారా, ఏ రాజకీయ నాయకులైనా ఇట్లనే చేస్తారు. ఎందుకంటే వాళ్ళ స్వార్థాల కోసం, రాజకీయ పార్టీల స్వార్థాల కోసం ప్రజలను వాడుకుంటారు. ఎవ్వరు కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా ఎవ్వరికి ఏం చేయడు. కాబట్టి ప్రజలారా మీరే ఆలోచించుకోవాలి. ఏం చేస్తారు? రాజకీయ నాయకుడు ఎప్పుడన్నా మన ఇంటికి వస్తాడా? ఏ రాజకీయ నాయకుడైనా మన ఇంటికి వచ్చి ఎప్పుడన్నా కనీసం మన ఇంటికి వచ్చి అన్నం తింటాడా? కనీసం నీళ్ళు తాగుతాడా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకు అని అంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళకు ఓట్లు అవసరం ఉంటాయి కాబట్టి అప్పుడే మన దగ్గరకు వచ్చి అయ్యా బాంచను, మీ కాలు మొక్తాము, అవ్వ బాంచను, అవ్వ దండం పెడతాము అని ఇట్లా మాట్లాడతారు. కేవలం ఈ రాజకీయ పార్టీల నుంచి లబ్ధి పొందడానికి తప్ప మిగతా పేద ప్రజలకు ఎవ్వరికి ఏముండదు. వీళ్ళు అవసరం కోసం వస్తారు, పోతారు, గంతే. మన బతుకులు మాత్రం గట్లనే ఉంటాయి. కానీ ఇది మీరు దృష్టిలో పెట్టుకోరు ప్రజలారా. ఏ రాజకీయ నాయకుని ఎట్లా చూడాలో, మనం ఏం చేయాలో అదే దృష్టిలో పెట్టుకొని ప్రజలారా మీరు మెదులుర్రి. రాజకీయ నాయకుల కోసం, కొంతమంది రాజకీయ పార్టీ నేతల కోసం అంగిలు బట్టలు చింపుకుంటారు. ఇట్లా కాకుండా జర మనం ఎట్లుండాలో, ఏం చేయాలో అదే గుర్తుపెట్టుకొని మెదులుకోరు ప్రజలారా.